ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రీవియస్ టెట్కి సంబంధించిన ఒక బిట్టు. దీన్ని ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ని మ్యాక్సిమం ఎక్కువ మందికి షేర్ చేయండి, వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి, కుదిరితే లైక్ చేయించండి. అదేవిధంగా మీరు కూడా ఖచ్చితంగా వీడియో ఫుల్గా చూసి వాటికి సంబంధించిన కామెంట్స్ ఉంటే మీరు పెట్టండి. పాజిటివ్గానే పెట్టండి, నెగిటివ్గానే పెట్టండి. సో పాజిటివ్ నెగిటివ్ ఏదన్నా కూడా మనం ఫర్దర్గా చేసే వీడియోస్కి దాన్ని కొంచెం ఇంకా బెటర్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దట్టు మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీ రెస్పాండ్ తెలియజేయండి. సరే, వీడియోకి వెళ్దాము, క్వశ్చన్లోకి వెళ్దాము. చూస్ ద సెంటెన్స్ దట్ ఈజ్ అప్రాప్రియేట్ టు యూజ్ వెన్ ఎక్స్ప్రెసింగ్ ఏ ఫ్యాక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఒక 4 సెంటెన్స్ ఇచ్చారు. ఆ సెంటెన్స్లో ఏ సెంటెన్స్ను, ఆ 4 ఆప్షన్స్లలో దేనిని మనము ఈ ఎక్స్ప్రెసింగ్ ఫ్యాక్ట్, నిజాలు చెప్పడానికి కానీ, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ మనం ఉపయోగిస్తాము అనేది అడిగాడు. కింద మనం ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే ఎక్స్క్లమేటరీ సెంటెన్సు, డిక్లరేటివ్ సెంటెన్సు, ఇంపరేటివ్ సెంటెన్సు, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్స్ అనేది అడిగినారు. సరే చూద్దాం. అంటే ఫస్ట్ మనం ఆ ఆప్షన్స్లలో ఏ ఆప్షను ఎలాంటి డ్యూటీస్ని లేదా ఎలాంటి మీనింగ్ని మనకు ఉపయోగిస్తామో దాన్ని మనం ఒకసారి చూసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ వస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఏదైతే నిజాలు చెప్పడం మరియు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దానికి సంబంధించిన దాన్ని మనం ఉపయోగించడానికి ఏ సెంటెన్స్ను ఉపయోగిస్తామో అది ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఫస్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉందమ్మా. ఫస్ట్ ఆప్షన్ మనం ఆల్రెడీ మీకు చాలాసార్లు క్లాసులలో చెప్పాను నేను. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని దేనికి ఉపయోగిస్తామంటే, మీరు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో దీంట్లో కూడా సెకండ్ యూనిట్లో ఉంది, ద డియర్ డిపార్టెడ్ 2 అనే లెసన్లో క్లియర్గా మెన్షన్ చేసినారు. ఇంటర్జెక్షన్స్లు కానీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లు కానీ మనం దేనికి ఉపయోగిస్తామంటే, సడన్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్స్లను, మళ్ళీ ఒకసారి చదువుతాం చూడమ్మా, సడన్ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్స్లను ఎక్స్ప్రెస్ చేయడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. కానీ పైన ఏం అడిగారు? ఎక్స్ప్రెసింగ్ ఫ్యాక్ట్ కానీ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ కానీ. సో కాబట్టి పైన అడిగిన దానికి ఇది చేసే డ్యూటీకి సంబంధం లేదు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ చూద్దాం. డిక్లరేటివ్ సెంటెన్స్ అమ్మ. మీకు చాలాసార్లు చెప్పాను నేను, డిక్లరేటివ్ అన్నా, అసెర్టివ్ అన్నా, అఫిర్మేటివ్ అన్నా, స్టేట్మెంట్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే అమ్మ. మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. డిక్లరేటివ్ అన్నా, అఫిర్మేటివ్ అన్నా, స్టేట్మెంట్ అన్నా, సెంటెన్స్ అన్న ఇవన్నీ కూడా ఒకే నేమ్ కలిగి ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే, మన జనరల్గా సాధారణంగా పైన చెప్పుకున్న క్వశ్చన్ ఉంది కదా, అదే చేస్తుంది. అంటే ఫ్యాక్ట్లు, నిజాలు చెప్పడం కోసం కానీ, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం కానీ మనం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఈజ్ సుదర్శన్ అన్నాను. సో తెలియని వారికి నా పేరు చెప్తున్నాను నేను, ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. సో ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనుకోమా, ఇట్స్ ఏ ట్రూత్, ఇది ఫ్యాక్ట్. దాన్ని చెప్పడానికి కూడా మనం ఏమి ఉపయోగిస్తున్నాము? డిక్లరేటివ్ సెంటెన్సే ఉపయోగిస్తున్నాం. సో పైన క్వశ్చన్కి ఇది 100% సూట్ అవుతుంది. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ ఏం చేస్తుందంటే, ఎక్స్ప్రెసింగ్ ఫ్యాక్ట్స్, నిజాలు చెప్పడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇదైతే మ్యాక్సిమం సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కూడా చూద్దాము. ఆ ఆప్షన్స్లో మనం ఏమైనా ట్విస్ట్ ఏమైనా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కానీ మనం డైరెక్ట్గా ఒకటి అనిపించినప్పుడు కన్క్లూజన్కి వెళ్ళిపోకూడదు. మిగిలింది కూడా మనం కంపేర్ చేయాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ మనల్ని ట్విస్ట్ చేయడానికి కూడా క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేస్తారు, మనకు తెలిసిందే. సో థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్స్ అమ్మ. ఇంపరేటివ్ సెంటెన్స్ మనం దేనికి ఉపయోగిస్తామంటే, మనకు తెలుసు ఇవి మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ సమ్ రిక్వెస్ట్ వాళ్ళకి అయితే క్వశ్చన్ మార్క్తో కూడా ఎండ్ అవుతాయి, మనకు తెలిసిందే. సో కానీ అవి ఏం డ్యూటీ చేస్తుందంటే, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి ఆర్డర్సు, కమాండ్సు, రిక్వెస్టు, సజెషను, అడ్వైజు ఇలాంటివి చెప్పడానికి, మనం ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. అంటే ఇది కూడా ఏం చేయదు? నిజాలు చెప్పడానికి కానీ, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి కానీ ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ని కూడా మనము ఉపయోగించము. నెక్స్ట్ అమ్మ, ఇంపరేటివ్ సెంటెన్స్ లాస్ట్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ వచ్చి ఇంటరాగేటివ్ సెంటెన్స్. మనకు తెలుసు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది మనకు తెలియని ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం ఉపయోగిస్తాం. పైన ఏమేం చెప్పారంటే, ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అని క్వశ్చన్లో ఇచ్చారు. కానీ ఇంటరాగేటివ్స్లో ఏం చేస్తాం? మన ఇన్ఫర్మేషన్ పొందుతాం. మనం యాక్చువల్గా ఇవ్వము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ పొందుతాయి, మనకు తెలియదని. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాడు ఏం చేస్తున్నా మాకు తెలియదు, మనం అడిగి తెలుసుకుంటాం.
ఓకే, ఇలా మనకు తెలియ ఇన్ఫర్మేషన్ రాబడతాం కాబట్టి అంటే ఏంటి, ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఇన్ఫర్మేషన్ పొందుతుంది. సో పైన అడిగిన క్వశ్చన్కి సూటబుల్గా ఆన్సర్ ఏదవుతుందంటే సెకండ్ వన్నే అవుతుంది. సో సెకండ్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా, అసర్టివ్ సెంటెన్స్ అన్నా, అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా, స్టేట్మెంట్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. నిజాలు వాస్తవాలు మనం మాట్లాడుకోవడానికి, ట్రూత్స్ మాట్లాడుకోవడానికి, మనకు ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగిస్తాము. సో ఇలా మనం ఒక్కొక్క సెంటెన్స్ని ఇచ్చిన ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం క్లియర్గా అనలైజ్ చేసిన తర్వాత కన్క్లూజన్కి వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ ట్విస్టెడ్ క్వశ్చన్స్ కానీ మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం కానీ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. వాటిని మనం ఇలా అనలైజ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో వీడియో నచ్చినట్టయితే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా లైక్, కామెంటు, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.